లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుందా? ఎస్కి సంఖ్యాబలం 3. ఇక్కడ చాలామంది చేసే డిఫెక్ట్ ఏమంటే ఎస్తో పేరు పెట్టుకుంటున్నారు, 6 అక్షరాలు నేను తెలుగులో కౌంట్ చేయడం లేదు. నేను చదువుకుంది BHL రామచంద్రాపురం భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్. సో నాకు తెలుగు నేర్పిలేదు, తెలుగులో కౌంట్ చేయడం లేదు. యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, ఎస్ 6 అక్షరాలు, ఎస్ అంటే 3, అక్షరాలు 6. వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే రాక్షసులు. సో ఇలా 6, 3 ఎవరి పేరులో ఉన్నా వీళ్ళ కాపురాలు బాగుండవు. లైక్ స్వాతి, శ్వేత, స్వప్న, స్వర్ణ, సౌమ్య. నేను చూసిన వాళ్ళలో వేలాది మంది స్వాతిలు పెళ్ళైన కొన్ని రోజుల్లోనే సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు ఒకవేళ చనిపోకపోతే భర్తలు చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ స్వాతిలు అయితే కౌంట్లెస్. సో స్వాతి, శ్వేత, స్వప్న ఇవన్నింటిలో కూడా 6, 3 ఎఫెక్ట్ ఉంది. మీరు ఎస్తో పేరుండి 6 అక్షరాలు ఉంటే యు ఆర్ ఇన్ డేంజర్. సో ఈ 6, 3 వల్ల హెల్త్ పాడవుతుంది, డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతుంది, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ దేవుడిచ్చిన ఆయుష్ కన్నా ముందే మనము చనిపోవాల్సి ఉంటుంది. సో మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెక్ చేసుకోండి. మీ పేరులో నంబర్స్ ఎలా ఉన్నాయి, అచ్చులు ఎలా ఉన్నాయి, అల్లులు ఎలా ఉన్నాయి, చార్లియన్ సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్ రెండిట్లో చెక్ చేసుకోవాలి. ఒక సిస్టంలో బాగుంటే సరిపోదు. ఎక్కడ రాంగ్ నెంబర్, ఫ్రంట్ టైర్లో గాలి ఉండాలి, బ్యాక్ టైర్లో గాలి, లేదా బండి పోదు. ఫ్రంట్ టైర్ బాగుంది కదా అంటే బ్యాక్ టైర్ పంచుంటే ఎలా పోతుంది? సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. దిస్ 1 విజిట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. సో ప్రోగ్రామ్ చూశారు కదా. సో మీ పేరు బాగుందా లేదా? సో మీ పేరు మీరు పెట్టుకుంటారు, పెద్దలు పెట్టుంటారు. ఈ న్యూమరాలజీ అవగాహన ఉందా లేదా? మీ పేరులో ప్లస్ నంబర్స్ ఉన్నాయా, మైనస్ నంబర్స్ ఉన్నాయా? ప్లస్ ఉంటే హీరోస్, మైనస్ ఉంటే జీరోస్. బాగుంటే దేవుడు దీవెనలు, లేకపోతే శాపాలు. సో మన లైఫ్ ఎంత బాగుంది? సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న నంబర్స్ పెట్టండి. సో నంబర్స్ రాసుకోండి. 9966000317, 9966000317. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198. మీ డీటెయిల్స్ పెట్టాక 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరు బాగాలేకపోతే లేట్ చేయకండి. పేరు బాగాలేకపోతే ఆర్థిక ఇబ్బందులు, మానవ సంబంధాలు, అకాల మృత్యువులు ఉంటాయి.